నా పేరు సరిత, మాది బి కొత్తకోట, అన్నమయ్య జిల్లా. నేను ఎస్ఎస్సి జీడీకి ఎగ్జామ్ కోచింగ్ ప్లస్ రన్నింగ్ కోచింగ్ శ్రీ ఓబ్లేశ్వర్ డిఫెన్స్ అకాడమీలో తీసుకుంటున్నాను. మన ఎస్ఎస్సి జీడీకీలో నాకు మంచిగా స్కోర్ రావడం వల్ల ఓబ్లేష్ సార్ దగ్గరుండి హైదరాబాద్ పిలుచుకొచ్చి లేజర్ ట్రీట్మెంట్ రమేష్ సార్ హాస్పిటల్లో చేపించారు. డాక్టర్ సార్ కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ట్రీట్మెంట్ చేశారు. నాకు అసలు చేసుకున్నట్టే లేదు, చెప్పాలంటే నార్మల్గా ఉంది. సో ఎవరైనా కానీ ఎస్ఎస్సి జీడీకి కానీ ఆర్మీ వాళ్ళు కానీ వచ్చి మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మా ఓబ్లేష్ సార్ని కన్సల్ట్ అయ్యి సార్ యొక్క సహాయంతో, డాక్టర్ రమేష్ సార్ గారి యొక్క సహాయంతో లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లా మీ సరిత, ఓబ్లేశ్వర్ డిఫెన్స్ అకాడమీ. పెయిన్ ఉందా సరిత? లేదు సార్, పెయిన్ ఏం లేదు కదా, సో ఇబ్బంది ఏం లేదు కదా. తప్పకుండా నెక్స్ట్ ఇంకా ఏదైతే ఎస్ఎస్జిడిలో గ్రౌండ్ వస్తాయి కంపల్సరీగా పేరు, సో దాంతోపాటు మీరు కష్టపడుకుంటే కంపల్సరీ అవుతుంది. ఓకేనా? ఓకే. రమేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి కదా. రమేష్ సార్కి ప్లస్ మా ఓబ్లేష్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. నా పేరు కే గీతిక. నేను కొత్తకోట మండలం అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చాను. నాకు ఎస్ఎస్సి జీడీలో స్కోర్ కొంచెం మంచిగా రావడం వల్ల లేజర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి తీసుకొచ్చారు మా ఓబ్లేష్ సార్. అలాగే ఇక్కడ రమేష్ సార్ చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నాడు. మాకు అసలు పెయినే తెలియకుండా లేజర్ ట్రీట్మెంట్ అయిపోయింది. మేము పెయిన్ఫుల్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాం, అలాంటిది ఏమీ లేదు, చాలా ఫ్రీగానే ఉంది. ఇంకా పెయిన్ అంటే అసలు లేనే లేదు. సో ఖచ్చితంగా ఎవరైనా మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటే మా ఓబ్లేష్ సార్ని కలవండి. తన సహాయంతో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి లేజర్ ట్రీట్మెంట్ చేసుకోండి. ఇబ్బంది లేదు గీతిక? ఏం లేదు. సో అంతా ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా. సో తప్పకుండా సో ఇంకా మీకు 25-30 డేస్కు సైట్ అనేది క్లియర్గా అయిపోతుంది. మళ్ళీ ఎటువంటి మనం రన్నింగ్ కొట్టిన తర్వాత మెడికల్లో భయపడాల్సిన పని లేదు. 100% మెడికల్ డైరెక్ట్ ఫిట్ అవుతావు. నువ్వు అనుకున్న డ్రీమ్ని 100% చేరుకుంటావు. అదే మాకు కావాల్సింది. ఎందుకంటే నేను మెడికల్ అన్ఫిట్ అయ్యా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. ఎవరే కానీ ఏ విద్యార్థులు కానీ సో మెడికల్లో ఫెయిల్ అవ్వకూడదు. నా గోల్ ఒక్కటే, మెడికల్లో ఏ స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వకూడదు. సో దానికోసమే నేను ఇంత కష్టపడుతున్నా, ప్రతి ఒక్కరికి ఇట్లా సక్సెస్ఫుల్గా చేస్తున్నా. ఓకే, సక్సెస్ఫుల్గా చేసినందుకు రమేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి కదా. రమేష్ సార్కి చాలా థ్యాంక్స్, ఓబ్లేష్ సార్కి కూడా థ్యాంక్ యూ.